అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లోని యూనిట్ 6లో దిస్ ఈజ్ జోడీస్ ఫ్యాన్ వీడియో పార్ట్ 3 చూసేద్దాం. ఇప్పుడు మనం మూమెంట్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ స్టార్ట్లెడ్ హిమ్ సో దట్ హీ టంబుల్ బ్యాక్వర్డ్. జోడీ ముందుకు వెళ్ళేటప్పుడు ముందు నుండి ఒక్కసారిగా వెనక వైపునకు జారిపడ్డాడు. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ ఫేస్ టు హిస్. అతను పడిన శబ్దానికి ఆ బేబీ డీర్ ముఖం పైకెత్తి జోడీని చూసింది. ఇట్ టర్న్ ఇట్స్ హెడ్ విత్ ఎ వైడ్ వాండరింగ్ మోషన్ అండ్ షుక్ హిమ్ త్రూ విత్ ద స్టేర్ ఆఫ్ ఇట్స్ లిక్విడ్ ఐస్. తలను తిప్పి చూస్తూ, ఆశ్చర్యంగా చూస్తూ, తలను అటు ఇటు ఊపుతూ, తదేకంగా లిక్విడ్ అంటే బ్రైట్ ఐస్తో చూస్తూ ఉంది. ఇట్ వాజ్ క్వివరింగ్. దాన్ని గమనిస్తే వణికిపోతూ ఉంది. ఇట్ మేడ్ నో ఎఫర్ట్ టు రైజ్ ఆర్ రన్. జోడీని చూశాక అక్కడి నుంచి పరిగెత్తడం కానీ లేవడం కానీ చేయలేదు. జోడీ కుడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు మూవ్. వెంటనే జోడీ దాని దగ్గరకు వెళ్ళలేదు. జోడీ విస్పర్డ్ ఇట్స్ మీ. నెమ్మదిగా చిన్నగా ఇది నేనే అంటాడు. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్ సెంటింగ్ హిమ్. ఆ బేబీ డీర్ వచ్చేసి అలా ముక్కును చిన్నగా పైకెత్తి వాసన చూస్తోంది. హీ రీచ్డ్ అవుట్ వన్ హ్యాండ్ అండ్ లేడ్ ఇట్ ఆన్ ది సాఫ్ట్ నెక్. దగ్గరికి వెళ్ళి ఒక చేతిని తన మెడపై చిన్నగా వేశాడు. ద టచ్ మేడ్ హిమ్ డెలిరియస్. డెలిరియస్ అంటే అనిర్వచనీయమైన అనుభూతి అన్నమాట. టచ్ చేశాక ఒక అనిర్వచనీయమైన అనుభూతి చెందాడు. He moved forward on all fours until he was close beside it. టచ్ చేశాక ఒక అనిర్వచనీయమైన అనుభూతి చెందాక మెడపైన చెయ్యి వేసి నెమ్మదిగా నిమురుతూ మరింత దగ్గరగా వెళ్ళాడు. He put his arms around its body. అతను తన చేతులతో తన బాడీ చుట్టునట్టుగా పెట్టాడు. A light convulsion passed over it, but it did not stir. కొద్దిగా వణుకుతూ ఉంది. 2 చేతులతో ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే అది కదలకుండా అలాగే ఉంది. హీ స్ట్రోక్డ్ ఇట్స్ సైడ్స్ యాజ్ జెంట్లీ యాజ్ త్రూ ద ఫాన్ వేర్ ఏ చైనా డీర్ అండ్ హీ మైట్ బ్రేక్ ఇట్. తన శరీరాన్ని అలా విదిల్చింది. చైనా డీర్ అంటే చైనాలో డీర్స్ వచ్చి చాలా సున్నితంగా ఉంటాయన్నమాట. అలా అంత సున్నితంగా ఇది కూడా ఉంది. ఇట్స్ స్కిన్ వాజ్ వెరీ సాఫ్ట్. దాని స్కిన్ వచ్చేసి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఇట్ వాజ్ స్లీక్ అండ్ క్లీన్ అండ్ హ్యాడ్ ఏ స్వీట్ సెంట్ ఆఫ్ గ్రాస్. స్లీక్ అంటే స్మూత్గా షైనీగా, క్లీన్గా సువాసన గల గడ్డి స్మెల్ వస్తుంది. హీ రోజ్ స్లోలీ అండ్ లిఫ్టెడ్ ద ఫాన్ ఫ్రమ్ ద గ్రౌండ్. నేల మీద నుండి చిన్నగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇట్స్ లెగ్స్ హంగ్ లింఫ్లీ. దాని కాళ్ళు పొడవుగా వేలాడుతున్నాయి. తన చేతులతో దాన్ని పైకి ఎత్తినప్పుడు అలా ఉంది. దే వర్ సర్ప్రైజింగ్లీ లాంగ్ అండ్ హీ హ్యాడ్ టు హాయిస్ట్ ది ఫాన్ యాజ్ హై యాజ్ పాసిబుల్ అండర్ హిస్ ఆర్మ్. దాని కాళ్ళు ఆశ్చర్యంగా చూడడానికి పొడవుగా ఉన్నాయి. 2 చేతులతో దాన్ని సాధ్యమైనంత ఎత్తుగా లేపి చంకలో పెట్టుకున్నాడు. హీ వాజ్ అఫ్రైడ్ దట్ ఇట్ మైట్ కిక్ అండ్ బ్లీడ్ అట్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ ఇట్స్ మదర్. ముందుకు వస్తూ ఉంటే దాని తల్లి జింక చనిపోయిన ప్రదేశం ఉంది కదా, భయపడ్డాడు. ఎందుకంటే అది జోడీని తన్ని అరుస్తుందేమో. తన తల్లి చనిపోయిన ప్రదేశాన్ని చూసి వాసన పట్టి డెడ్ బాడీని చూసి అరుస్తుందేమో అని భయపడ్డాడు. హీ స్కటర్డ్ ద క్లియరింగ్ అండ్ పుష్డ్ హిస్ వే ఇంటూ ది థికెట్. బేబీ డీర్ను తీసుకుని వేగంగా దారి చూసుకుంటూ వస్తున్నాడు. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఫైట్ త్రూ విత్ హిస్ బర్డెన్. ఆ అనిమల్ను మోయటం అతనికి కష్టంగా ఉంది, బరువుగా కూడా ఉంది. ద ఫాన్స్ లెగ్స్ కాట్ ఇన్ ది బుషెస్ అండ్ హీ కుడ్ నాట్ లిఫ్ట్ హిస్ ఓన్ విత్ ఫ్రీడమ్. బేబీ డీర్ లెగ్స్ పొడవుగా ఉన్నాయి కదా, సో ఆ పొదల నుండి బయటకు లేవడానికి కష్టపడుతూ, జోడీకి కూడా పెద్ద వయసేం లేదు కాబట్టి స్వేచ్ఛగా తీసుకురాలేకపోతున్నాడు. హీ ట్రైడ్ టు షీల్డ్ ఇట్స్ ఫేస్ ఫ్రమ్ పిక్లింగ్ వైన్స్. బేబీ డీర్కు మళ్ళీ తీగలు తగలకుండా షీల్డ్ లాగా చేతులతో అడ్డు పెట్టాడు. ఇట్స్ హెడ్ బాబుడ్ విత్ హిస్ స్ట్రైడ్. అతను
పరిగెడుతూ వస్తూ ఉంటే తల అటు ఇటు ఊగుతోంది. హిస్ హార్ట్ థంప్డ్ విత్ ది మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హిమ్. బేబీ డీర్ తనతో వస్తోందన్న సంతోషంతో జోడీ హార్ట్ వేగంగా కొట్టుకుంటోంది. హీ రీచ్డ్ ద ట్రయల్ అండ్ వాక్డ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ అంటిల్ హీ కేమ్ టు ది ఇంటర్సెక్షన్ విత్ ద రోడ్ హోమ్. ట్రయల్ అంటే అడవిలో ఉన్న ఒక సన్నని దారి. అక్కడికి వచ్చాక తనకు సాధ్యమైనంత వేగంగా నడుస్తున్నాడు. ఎంతవరకంటే అడవి దారి నుండి తను ఇంటికి వెళ్ళే రోడ్డు దారి వచ్చేంత వరకు. హీ స్టాప్ టు రెస్ట్ అండ్ సెట్ ది ఫాన్ డౌన్ ఆన్ ఇట్స్ డాంగ్లింగ్ లెగ్స్. అతను మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఆగాడు. తర్వాత బేబీ డీర్ను కిందకు దించి పెట్టాడు. డాంగ్లింగ్ అంటే పొడవుగా వేలాడే కాళ్ళు అని అర్థం. ఇట్ వేవ్డ్ ఆన్ దెమ్, ఇట్ లుక్డ్ అట్ హిమ్ అండ్ బ్లేటెడ్. తను ఎప్పుడైతే కిందకు దించాడో అది జోడీ వైపు చూసి అరవడం మొదలుపెట్టింది. హీ సెడ్ ఎన్చాంటెడ్, ఐ విల్ క్యారీ యూ ఆఫ్టర్ ఐ గెట్ మై బ్రీత్. తను ఇలా చెబుతున్నాడు, నువ్వేమీ కంగారు పడకు, కొద్దిగా ఆయాసం వస్తోంది, అది తగ్గాక నిన్ను మళ్ళీ ఎత్తుకుంటాను అంటాడు. He remembered his father saying that a fawn would follow if it had first been carried. జోడీకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ బేబీ డీర్ను కొంత దూరం మోసుకు వచ్చాక దాన్ని దింపితే అది మనల్ని ఫాలో అయ్యి రావాలి. He started away slowly, the fawn started after him. సో అక్కడ ఆ బేబీ డీర్ను దింపాడు కదా, ఎత్తుకోకుండా నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. ఆ బేబీ డీర్ తదేకంగా జోడీని చూస్తూ ఉంటుంది. He came back to it and stroked it and walked away again. జోడీ తిరిగి వచ్చి తన మెడ కొద్దిగా నిమిరి తిరిగి మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడు. It took a few wobbling steps toward him and cried piteously. వాంబ్లింగ్ అంటే షివరింగ్ లేదా ఊగిసలాడుతూ అన్నమాట. తన కాళ్ళు తడబడుతున్నా ఆ బేబీ డీర్ నడవడం మొదలుపెట్టింది. జాలితో అతన్ని చూసి అరుస్తుంది. It was willing to follow him, it belonged to him. జోడీని ఫాలో అవడానికి ఇష్టపడింది. ఇక మీదట అది జోడీకి సంబంధించినది, స్వంతమైనది అన్నమాట. He was light-headed with his joy. ఆ సంతోషంలో అతను ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. He wanted to fondle it, to run and romp with it, to call to it, to come to him. ఫాండల్ మీన్స్ అభిమానం. జోడీకి స్పష్టంగా ఆలోచించలేని పరిస్థితి. ఆ సంతోషంలో ఆలోచించలేకపోయాడు. ఇక మీదట బేబీ డీర్ మీద ఆ అభిమానం చూపించాలి అని అనుకుంటున్నాడు. ఇక మీదట పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటాడు. తన వద్దకు రావాలని పిలవాలని అనుకుంటూ ఉన్నాడు. రాంప్ అంటే ప్లే అన్నమాట. హీ డేర్డ్ నాట్ అలారం ఇట్. ఇక తన గురించి భయపడవలసిన అవసరం లేదు అనుకుంటున్నాడు. He picked it up and carried it in front of him over his two arms. బేబీ డీర్ను ఎత్తుకుని రెండు చేతుల మధ్య పెట్టుకుని నడుస్తున్నాడు. It seemed to him that he walked without effort. తన మీద జోడీకి అభిమానం కలిగింది కాబట్టి బరువు అనిపించలేదు. His arms began to ache and he was forced to stop again. కానీ చాలా దూరం మోయడం వలన భుజాలు నొప్పి పడుతున్నాయి. When he walked on, the fawn followed him at once. తర్వాత జోడీ నడుస్తూ ఉండగా బేబీ డీర్ ఫాలో అవుతుంది. He allowed it to walk a little distance, then picked it up again. కొంచెం దూరం నడవడానికి అవకాశం ఇచ్చి తిరిగి మళ్ళీ ఎత్తుకున్నాడు. The distance home was nothing. తన ఇల్లు ఇంకా ఎంతో దూరంలో లేదు. He could have walked all day and into the night, carrying it and watching it follow. రోజంతా నడిచి రాత్రి అయ్యాక మోస్తూ మధ్యలో వదిలి దాన్ని మోస్తూ ఉన్నాడనమాట. He was wet with sweat, but a light breeze blew through the June morning, cooling him. బరువు మోయడం వలన చెమటతో తడిచిపోయి చల్లగాలి జూన్లో మార్నింగ్ టైం వస్తుంది. అతన్ని ఆ చల్లగాలి చల్లబర్చింది. The sky was as clear as spring water in a blue china cup. తల పైకెత్తి చూస్తే ఆకాశం నిర్మలంగా నీలంగా బ్లూ చైనా కప్లో వాటర్ పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. He came to the clearing. It was fresh and green after the night's rain. దాదాపు ఇంటికి దగ్గరగా వచ్చాక ఫ్రెష్గా గ్రీన్గా, వర్షం తర్వాత అంటే ముందు రోజు వర్షం పడింది కదా. He fumbled with the latch and was
finally obliged to set down the fawn to manage it. ఫంబుల్డ్ మీన్స్ తడబాటు, ల్యాచ్ మీన్స్ గొల్లెం అన్నమాట. తడబాటుకు గురయ్యి గొల్లెంలాగా పట్టుకుని జోడీ తన బాధ్యతగా మేనేజ్ చేశాడు. దెన్ హీ హ్యాడ్ అన్ ఐడియా హీ వుడ్ వాక్ ఇన్ టు ది హౌస్ ఇన్ టు పెన్నీస్ బెడ్రూమ్ విత్ ద ఫాన్ వాకింగ్ బిహైండ్ హిమ్. తర్వాత ఒక ఆలోచన వచ్చి ముందుగా ఇంటి లోపలికి వెళ్ళి పెన్నీస్ అంటే వాళ్ళ నాన్న యొక్క బెడ్రూమ్కి వెళితే నా వెనకలే ఫాన్ వస్తుంది అనుకుంటాడు. బట్ అట్ ద స్టెప్స్ ద ఫాన్ బాక్డ్ అండ్ రిఫ్యూజ్డ్ టు క్లైంబ్ దెమ్. బాక్డ్ అంటే అన్విల్లింగ్ టు డూ సో. సంథింగ్ అంటే ఏదైనా పని చేయడానికి ఇష్టం లేకపోవడం. ఇంటి ముందు ఉన్న స్టెప్స్ను ఎక్కడానికి అది తిరస్కరిస్తుంది. హీ పిక్డ్ ఇట్ అప్ అండ్ వెంట్ టు హిస్ ఫాదర్. పెన్నీ లే విత్ క్లోజ్డ్ ఐస్. తనను ఎత్తుకొని వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తే అతను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. జోడీ కాల్డ్ పా లుక్. నాన్న చూడు అని జోడీ పిలిచాడు. పెన్నీ టర్న్డ్ హిస్ హెడ్. అతను తల తిప్పి చూస్తే జోడీ స్టూడ్ బిసైడ్ హిమ్. ద ఫాన్ క్లచ్డ్ హార్డ్ అగైనెస్ట్ హిమ్. జోడీ పక్కన కూర్చుని ఫాన్ను గట్టిగా పట్టుకున్నాడు. It seemed to Penny that the boy's eyes were as bright as the fawn's. ఆ జోడీ ఐస్ ఎలా ఉన్నాయంటే ఫాన్స్ ఐస్ కన్నా బ్రైట్గా, ఆనందంగా పెన్నీకి కనిపించాయి. హీ సెడ్, ఐ యామ్ గ్లాడ్ యూ ఫౌండ్ హిమ్. నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ డీర్ను కనిపెట్టినందుకు అని జోడీ అంటాడు. జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. తర్వాత జోడీ కిచెన్లోకి వెళ్ళాడు. ద ఫాన్ వాబుల్డ్ ఆఫ్టర్ హిమ్. వాబుల్ అంటే షివరింగ్తో అటు ఇటు ఊగడం. ఆ విధంగా బేబీ డీర్ ఫాలో అయ్యి కిచెన్లోకి వెళుతుంది. ఏ పాన్ ఆఫ్ మార్నింగ్స్ మిల్క్ స్టూడ్ ఇన్ ది కిచెన్ సేఫ్. మార్నింగ్ టైంలో ఉండే పాలు కిచెన్లో ఒక పాన్లో ఉన్నాయి. అది స్టవ్ మీద ఉడుకుతున్నాయి. ద క్రీమ్ హ్యాడ్ రైజన్ ఆన్ ఇట్. పాలు మరిగేటప్పుడు మీగడ పైకి వస్తుంది కదా. హీ స్కిమ్డ్ ద క్రీమ్ ఇంటూ ఏ జగ్. స్కిమ్డ్ మీన్స్ తొలగించడం. ఆ క్రీమ్ను తొలగించి ఒక జగ్గులోకి కొన్ని పాలను తీసుకున్నాడు. హీ poured మిల్క్ ఇంటూ ఏ స్మాల్ గార్డ్. హీ హెల్డ్ ఇట్ అవుట్ టు ది ఫాన్. తర్వాత పొట్లకాయ, సొరకాయ లాంటి షేప్ గల గార్డ్లో పాలు పోసి దానిని బేబీ డీర్ దగ్గరగా జరిపాడు. ఇట్ బటెడ్ ఇట్ సడన్లీ స్మెల్లింగ్ ద మిల్క్. సడన్గా తన కొమ్ములతో దాన్ని జరపడం మొదలుపెట్టింది. పాలను వాసన చూసింది. హీ సేవ్డ్ ఇట్ ప్రికారియస్లీ ఫ్రమ్ స్పిల్లింగ్ ఓవర్ ది ఫ్లోర్. బేబీ డీర్ వచ్చేసి నేలపైన ఒక చుక్క కారకుండా తాగింది. ఇట్ కుడ్ మేక్ నథింగ్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ది గార్డ్. ఆ పాత్రలో పోసిన పాలను చుక్క కూడా మిగలకుండా ఖాళీ చేసింది. హీ డిప్డ్ హిస్ ఫింగర్స్ ఇన్ ద మిల్క్ అండ్ థ్రస్ట్ దెమ్ ఇన్ టు ది ఫాన్స్ సాఫ్ట్ వెట్ మౌత్. తన చేతి వేలను పాలలో ముంచి తడిగా ఉన్న ఆ బేబీ డీర్ మౌత్కు అందించాడు. ఇట్ సక్డ్ గ్రీడిలీ. అది పాలను ఆతృతగా తాగుతుంది. వెన్ హీ విత్డ్రూ దెమ్ ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికలీ అండ్ బట్టెడ్ హిమ్. అతని వేళ్లను వెనక్కు తీసుకునేటప్పుడు పిచ్చి పట్టినట్టుగా అరవడం మొదలు పెడుతుంది. తాగే పని చేస్తూ ఉంటుంది. ఫ్రాంటికలీ అంటే పిచ్చి పట్టినట్టుగా అని మీనింగ్. హీ డిప్డ్ హిస్ ఫింగర్స్ అగైన్ అండ్ యాజ్ ద ఫాన్ సక్డ్ హీ లోవర్డ్ దెమ్ స్లోలీ ఇన్ టు ది మిల్క్. మళ్ళీ తన ఫింగర్స్ను పాలలో ముంచి బేబీ డీర్ నోట్లో పెట్టాడు. చీకుతూ ఉంది. ఇలా నెమ్మదిగా తాగిస్తూ ఉన్నాడు. ద ఫాన్ బ్లూ అండ్ సక్డ్ అండ్ స్నాటెడ్. స్నాటెడ్ అంటే తాగిన తర్వాత ముక్కుతో గాలి వదలడం అన్నమాట. ఫాన్ పాలను తాగుతూ గాలి అలా వదులుతూ ఉంటుంది. ఇట్ స్టాంప్డ్ ఇట్స్ స్మాల్ హూవ్స్ ఇంపాషియంట్లీ. పాలు తాగించడం ఆపేస్తే అసహనంగా కాళ్లను నేలకేసి కొడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ హీ హెల్డ్ హిస్ ఫింగర్స్ బిలో ది లెవెల్ ఆఫ్ ద మిల్క్ ద ఫాన్ వాజ్ కాంటెంట్. చాలాసేపు అతను వేళ్లతో అలా పాలను తాగించడం బేబీ డీర్కు సంతోషంగా ఉంటుంది. ఇట్ క్లోజ్డ్ ఇట్స్ ఐస్ డ్రీమీలీ. తన కళ్ళను మూసుకొని కలలు కంటూ తాగుతూ ఉంటుంది పాలను. ఇట్ వాజ్ ఎకాస్టసీ టు ఫీల్ ఇట్స్ టంగ్ అగైనిస్ట్ హిస్ హ్యాండ్. ఎకాస్టసీ మీన్స్ తన్మయత్వం. అలా పాలు తాగుతూ తన్మయత్వంగా బేబీ డీర్ ఉంటుంది. ఇట్స్ స్మాల్ టైల్
ఫ్లిక్డ్ బ్యాక్ అండ్ ఫార్త్. ఫ్లిక్డ్ అంటే ఊపడం, తన చిన్న తోకను అటు ఇటు ఊపుతోంది. ద లాస్ట్ ఆఫ్ ద మిల్క్ వ్యానిష్డ్ ఇన్ ఏ స్విర్ల్ ఆఫ్ ఫోమ్ అండ్ గర్గ్లింగ్. ఎప్పుడైతే పాలలోని చివరి బొట్టు వరకు అయ్యాక పాలను పీల్చుతుంటే, అంటే మనం ఏదైనా కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు చివరగా బుడగలు లాగా వచ్చి సౌండ్ వస్తుంది కదా, ఆ విధంగా సౌండ్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ లెసన్ 3 పార్ట్స్ కంప్లీట్ అయింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.